ఈరోజు మొత్తం కల్పంలో 4 యుగాలలో ఈ సంగమయుగము ముఖ్యంగా ఈరోజు అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం పరంధామ నివాసి అయిన శివపరమాత్మ దాదీజీ శరీరంలోకి వచ్చి చెప్పిన 45 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు ఇప్పుడు మనం రివిజన్ చేసుకుంటున్నాం, రీఫైన్ అవుతున్నాం మనం. కాబట్టి చక్కగా అనుభవం చేసుకోండి ఆ తండ్రిని. ప్రపంచంలో అందరూ రాజకీయ నాయకులు, భక్తులు, పీఠాధిపతులు, సాధు సన్యాసులు, ప్రజలు అందరూ కూడా భగవంతుడు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఈ విషయాలు అస్సలు ఏమీ తెలియవు. కాబట్టి మనం తెలుసుకున్నాం, మనం అదృష్టవంతులు. కాబట్టి ఈరోజు 45 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వాక్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రహస్యాలు మనం తెలుసుకుంటాం. బాబా చెప్తున్నారు, వర్తమాన సమయంలో ప్రేమ స్వరూపంగా మనం ఉండాలని చెప్తున్నారు. బాబా అంటున్నారు, వర్తమాన సమయంలో ప్రపంచం చాలా అలజడిగా ఉంది. ఆత్మలు నిర్బలంగా ఉన్నారు, గమ్యాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. సుఖం శాంతి యొక్క ప్రాప్తి కోసం దాహంతో ఉన్నారు. ఆ ఆత్మలకి పురుషార్థం యొక్క విధి కావాలనుకోవటం లేదు, కానీ సహజంగా సిద్ధి కావాలనుకుంటున్నారు. సిద్ధి తర్వాత విధి యొక్క మహత్యాన్ని తెలుసుకుంటారు. అటువంటి సమయంలో విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీరు ఏ స్వరూపంలో ఉండాలి అని అంటున్నారు బాబా. ఏ స్వరూపంలో ఉండాలంటే ప్రేమ స్వరూపంలో ఉండాలంటున్నారు బాబా. ప్రతి ఆత్మని, దుఃఖంలో ఉండే ఆత్మని, అలజడిలో ఉండే ఆత్మని, గమ్యం కోసం ఎత్తుక్కునే ఆత్మల్ని స్నేహపూర్వకంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. మొదట మీరు నియమం చెప్పకూడదు అంటున్నారు బాబా. చెప్తున్నారు చూడండి, ఏ నియమం కూడా బాబా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా వచ్చే ఆత్మలకి నియమాలు అస్సలు చెప్పకూడదు అంటున్నారు బాబా. లాఫుల్గా కూడా ఉండకూడదు. మొదట ప్రేమ ఇవ్వాలి,
తర్వాత నియమం చెప్పాలి. ప్రేమతో పాలన చేసిన తర్వాత మనం నియమాలు చెప్పొచ్చు అంటున్నారు బాబా. బాబా నియమాలు ఏంటి, మన నియమాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. బాబా నియమాలు ఏంటి? రోజు మీరు మననం చేసుకోవాలి. స్వయానికి స్వయం ఎప్పుడు కూడా సిద్ధి చేసుకోకూడదు. నేను టీచర్ని, నేను ఇన్ఛార్జిని, నేను యోగిని, నేను జ్ఞానిని, ఇలా నువ్వు చెప్పుకోకూడదు అని ఈశ్వరుడు ఒక నియమం పెట్టారు. మరి ఏమని చెప్పుకోవాలి? విద్యార్థులు అంటున్నారు బాబా. బాబా ఏమన్నాడు? నేను సేవకుణ్ణి అన్నారు ఆయన. భగవంతుడే నేను విశ్వసేవకుణ్ణి అని చెప్తారు. టీచర్ అని ఎప్పుడూ చెప్పలేదు బాబా. కానీ నా పాత్ర టీచర్ రూపం పాత్ర నడుస్తుంది. టీచర్ అంటే చెప్పేవారు. కానీ నేనెప్పుడు కూడా విశ్వసేవాదారినే బాబా చెప్పారు. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు ఆయనే అలా చెప్పినప్పుడు మరి మనం ఇలా చెప్పొచ్చా? నేను పలానా, నా మాట వినాలి, నా హక్కు ఉండాలి, ఇవన్నీ ఈశ్వరు నియమానికి ఎగ్నిస్ట్ అయినటువంటి మాటలు. ఇంకోటి ఏం చెప్పారు? నియమం ఏ కార్యం చేసినా మధ్యస్థంగా ఉండాలి అన్నారు. నువ్వే కార్యం చేస్తావు, అది మధ్యస్థంగా ఉండాలన్నారు. ఒక సెంటర్ కట్టుకున్నాం బాబాకి, మధ్యస్థంగా ఉండాలి. మధ్యస్థం దాటి కట్టినప్పుడు తప్పకుండా పాపం తయారైపోద్ది. ఒక వాణిలో చెప్పారు కదా, పంచతత్వాలు మహారథిగా తయారవుతున్న ఆత్మకి తీవ్ర పురుషార్థం చేయటానికి నిమిత్తం అవుతాయని. మరి మధ్యస్థం దాటి ఎవరైతే ప్రవర్తిస్తారో, విద్యార్థి అయినా, టీచర్ అయినా, పెద్ద మహారథి అయినా, వాళ్ళు ఈశ్వరుడి నియమాన్ని దాటేసింది. ఆత్మ ఓవర్టేక్ చేసేసింది. కాబట్టి ఇంకో నియమం ఏం చెప్పాడు? సంగమేగంలో 1,00,000 రెట్లు ప్రాప్తి, నియమం తప్పితే 1,00,000 రెట్లు శిక్ష కూడా పడిపోతుంది. ఎప్పుడు? సంగమయుగంలోనే. ఇది ఈశ్వరుడు చెప్పిన నియమాలు. మన నియమాలు ఏముంటాయి? ఆహారము పరమాత్మ స్మృతిలో వండుకోవాలి, పలానా పదార్థం తినకూడదని చెప్తున్నాం మనం. అది భక్తి మార్గంలో కూడా చెప్తారు. శనివారం రోజుని ఇలా చేయండి, సోమవారం రోజుని ఉపవాసం ఉండండి, లేకపోతే కాయగూరలు తీసుకోండి చెప్తారు కదా. ఇంకే నియమం పెట్టాం? మన డ్రెస్ని ధరించడంలో కూడా నియమం పెట్టాం. ఇంకే నియమం పెట్టాం? ఎక్కడ బయట ఎక్కడ కూడా తినకూడదు. మీ ఇంట్లో వాళ్ళు కూడా జ్ఞానంలో లేకపోతే తినకూడదు అన్నంత కఠిన నియమాలు మనం పెట్టుకున్నాం. ఈశ్వరుడు ఏ వాణిలో చెప్పరయ్యి. మరి ఎందుకు పెట్టుకున్నామంటే, కానీ దాంట్లో కళ్యాణం ఏముందంటే, మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి కొన్ని తీసుకోండి, బంధువుల ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా, తప్పకుండా 1-2-3 రోజుల వరకు యోగం కుదరదు మీకు. ఎందుకైత? వాళ్ళ వైబ్రేషన్స్ ఆహారం మీద పడతాయనేది సత్యం. కానీ బాబా ఏం చెప్తారు అంటే, నువ్వు వాళ్ళ ఆహారం తీసుకోవట్లేదు, మంచిదే. నువ్వు ఆహారం వండుకునేటప్పుడు ప్రతి ముద్దలో శివుని స్మృతి లేకపోతే అప్పటి వరకు నీకు ఎగురుతున్న యోగము కింద తీసుకొచ్చేస్తని చెప్పారు.
కాబట్టి బాబా ఇక్కడ నియమం అనేది ముందు మీరు ఏమి చెప్పకండి, ఎవరికి ఏ నియమాలు చెప్పకండి. ఏ నియమం చెప్పాలి అంటే ముందు ప్రేమ ఇవ్వండి అంటున్నారు. నాకు ఫోన్లో రీసెంట్గా చాలామంది చాలా కష్టాలు చెప్పుకుంటున్నారు. నేను అప్పుడు వెంటనే ఆ ఫోన్ కాల్ వింటున్నప్పుడు బాబా వీళ్ళు ఇలా చెప్తున్నారు కాబట్టి నువ్వు కూడా విని నాకు నాకు చెప్పు బాబా సలహాని బాబాని అడుగుతున్నాను. నేను బాబా చెప్పిన సలహాలు వాళ్ళకి చెప్తున్నాను. చాలా రకరకాల కష్టాల్లో ఉంటున్నారు బాబా పిల్లలు కూడా. కారణం ఏంటి? వాళ్ళకి సరైన జ్ఞానం ఈ రోజు వరకు అందలేదు. ఎందుకంటే జ్ఞానం అంటే ఏంటి? తెలివి. బాబా చెప్పారు వాణిలో చెప్పని వాక్యం నా నోటంపడం మ్యాక్సిమం 90% రావు. కాబట్టి బాబా ఇక్కడ మనకి వారికి ప్రేమ ఇవ్వండి ముందు, తరువాత నియమం చెప్తే అది స్నేహంగా భావించి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే బయటికి మెరిసేలాంటి ప్రపంచం ఇది. బయట వాళ్ళకి ఇది ఒక మెరుపు లాంటి ప్రపంచం. విజ్ఞాన యుగంలో విజ్ఞాన సాధనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎంతంత రకరకాల అల్పకాలిక ప్రాప్తిని ఇచ్చే సాధనాలు వస్తుంటాయో బాబా అంటున్నారు, ఈ కలియుగంలో ఎంతంత అల్పకాలిక రకాల రసనాలు ఇచ్చేటువంటి సాధనాలు వస్తుంటాయో అంతంత ఆత్మిక ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. పూర్వం వివాహం చేసుకుంటే బంధువులు ఏం చేసేవారంటే వాళ్ళకి ఏ ఉంటే అవి పట్టుకొచ్చి ప్రేమగా ఇచ్చేవారు. ఒకళ్ళ పాళ్ళు అని, ఆహారం అని, ఇలా భిన్న భిన్న రూపాల్లో ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రేమ అనేది లేదు. భోజనం పెట్టాలనుకోండి, బయట ఆర్డర్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, భోజనాలు పెట్టేస్తారు, ఏదో ప్రోగ్రాం పెడతారు, వెళ్ళిపోతారు. అప్పుడు అలా కాదు. ఒక ప్రేమ, ఒక పనస పండు పండిందనుకోండి వాళ్ళ పొలంలో, అవి కూడా పట్టుకొచ్చి ఇచ్చేవారు. అంటే ప్రేమని ఎక్స్చేంజ్ అయ్యేది అంటున్నారు బాబా అప్పుడు. కానీ ఇప్పుడు సైన్స్ సాధనాలు అల్పకాలిక రసాలను ఇస్తుంది కాబట్టి బాబా ఏమంటున్నారంటే ప్రేమ కూడా స్వార్థంలోకి మారిపోయింది అని చెప్తున్నారు బాబా. ప్రేమ లేదు, రియల్ ప్రేమ లేదు అని చెప్తున్నారు బాబా. మరి బయట వాళ్ళకి ఆ రియల్ ప్రేమ లేదు కాబట్టి మీరు రియల్ ప్రేమ ఇవ్వండి అంటున్నారు బాబా. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి రియల్గా ప్రేమ ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. అందుకు నియమం మాత్రం మీరు చెప్పకండి అంటున్నారు. ఒక వాణిలో చెప్తాడు, బ్రహ్మచర్యము అంటే కేవలము శారీరక పవిత్రతే కాదు, బ్రహ్మబాబాని అనుసరించటం బ్రహ్మచర్యం అంటాడు. బ్రహ్మచర్యం అంటారు బాబా. బ్రహ్మచారి అంటే బ్రహ్మని అనుసరించటం. బ్రహ్మబాబాని ఎందుకు అనుసరించమన్నారు? ఇంక అక్కల్ని అన్నయ్యని అనుసరించొద్దని వాణిలో కూడా చెప్పారు. మీకు ముందు ముందు వాణిల్లో ప్రతి ఒక్క ఆత్మ యొక్క విశేషతలు, అవగుణాలు కూడా క్లియర్గా చెప్పేస్తారు బాబా. ఏ ఆత్మ ఏ విశేషతలు ఉంటే ఆ ఆత్మగా పరిగణింపబడుతుంది. ఏ ఆత్మ విశేషతలు లేకుండా స్వార్థంతో ఉంటుందో ఆ ఆత్మ ఏ విధంగా పరిగణింపబడుతుంది క్లియర్గా చెప్పేస్తారు బాబా. మీకు ఇదివరకు కూడా నేను చెప్పాను. కొత్తలో అమలాపురంలో జ్ఞానంలోకి వచ్చే ఆత్మలో చుట్ట కాల్చుకునేవారు, సెంటర్కి వచ్చేసేవారు, బయటి వరకు కాల్చుకుని ఆహారం మాంసం కూడా
తినేవారు. నేను హోమియోపతి వైద్యం చేసేవాడిని కాబట్టి వాళ్ళందరినీ కూడా కారు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి మరీ తీసుకొచ్చి చాలా డెవలప్ చేయించారు బాబా. పుష్పం పుట్టగానే పరిమళిస్తున్నట్టుగా. వీళ్ళు మానేశ్వరు నాకు తెలిసేది కాదు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే ఇలాగా చుట్ట కాలుస్తున్నావు నువ్వు, వద్దని రావద్దనేవారు. తర్వాత నియమం చెప్పేశారు, నువ్వు మాంసం తినొద్దు, నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చాలా తక్కువ సమయంలో చెప్పేసేవారు. వాళ్ళు మానేసేవారు. నేను చూసేటప్పటికి క్లాసులు ఖాళీగా ఉండి, క్లాస్ రూమ్ ఏంటని అడిగి వీళ్ళని అడగకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. పలానా పలానా అని చెప్పేవారు. ఒక నా డ్రైవర్స్ వాళ్ళంతా రిటైర్ అయిపోయిన డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్, అన్నయ్య నేను మాంసం తింటున్నాను అన్నయ్య అని చేత మానేయమన్నారు. నాకు ఇంట్లో కుదరదు అని చేత మానేసాను. బాబాని వదిలేసాను అన్నాడు. నువ్వెందుకు నువ్వు తిని నువ్వు రా, బాబాతోటి యోగం చేసుకో, అమృత వేళకు కూడా వచ్చే ఖాళీ అయ్యే కదా, రిటైర్ అయిపోయి కదా, నీకు ఒకవేళ నేను ఎలా చెప్పినందుకు ఆ పాపం ఉంటే నాకే రాస్తాడు బాబాయ్ చెప్పాడంటే. మరి వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలన్నారు. మానేసానని చెప్పి వాళ్ళకి అక్కడ ఒక కళ్యాణం కోసం అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు. బాబాయ్ ఏం చెప్తాడు, సూక్ష్మతనం లేదని చెప్పాడు ఒకసారి ఒక వాణిలో. తర్వాత వాణిలో ఏం చెప్పారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతున్నారు, ట్రాన్స్లో వెళ్ళిపోయి అక్కడ ఉండటం వలన ఏ ప్రాప్తి ఉండదు అంచేత లేదని చెప్పాను, అంత మాత్రం లేదా అని చెప్పారు ఇంకో వాణిలో. భగవంతుడే అలా యుక్తిగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? తర్వాత అతను మాంసం మానేశాడు. ఈయన చుట్ట కూడా మానేశాడు. వాళ్ళ ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన, మాంసం తినే ఆయన. ఒక రూమ్ బాబాకి చేసుకుని అందులో యోగం చేసుకుని ఒక రూమ్ చేసేసుకున్నాడు ఆయన. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు నేను అన్నాను, ఒక రూమ్ బాబాకి ఇచ్చుకోని. తర్వాత ఆయన నన్ను కూడా వదిలేశారు. బాబాని బాగా పట్టుకున్నారు, అక్కల్ని కూడా బాగా పట్టుకున్నారు. పోన్లే, మనకు అనవసరం ఎవరిని పట్టుకున్నారు ఎవరిని చేశారని కాదు, వాళ్ళ జీవితాన్ని మనం చిగురింపు చేసేయం లేదా, అదే మనకు పుణ్యం. అసలు ఎవరితోటి ఉండకూడదు, మనతో లేకపోవడం ఇంకా మంచిది కదా. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నువ్వు ప్రేమ ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నిన్ను ఫాలో అయిపోతారు. నువ్వే నియమాల్లో ఫాలో అవుతున్నావో ఆ నియమాలు ఫాలో అయిపోతారు వాళ్ళు. అది ఇక్కడ బాబా క్లియర్ కట్ చేస్తున్నారు బాబా. ఎందుకంటే బయట ప్రపంచం చాలా మెరుపు లాంటి ప్రపంచం అని చెప్తున్నారు. అక్కడ ఆత్మీయత ప్రేమ నశించిపోయింది, ఆత్మలతో స్నేహం సమాప్తి అయిపోయింది, సాధనాలతో ప్రేమ ఎక్కువైపోయింది. అందువల్ల ఎన్ని రకాల సాధనాలు ప్రాప్తించినా కానీ స్నేహం అనేది అప్రాప్తిగా ఉన్న కారణంగా సంతుష్టంగా ఉండలేకపోతున్నారు బయట ప్రజలు. ఇంకా రోజురోజుకి ఈ అసంతుష్టత పెరిగిపోతూ ఉంటుంది. అనుభవం చేసుకుంటున్నారా? ఈ సాధనాలు గమ్యం నుండి దూరం చేసిన భ్రమించేలా చేసేవి. ఇవి ఆత్మల దాహాన్ని తీర్చవు బాబా అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం ఏ విధంగా ఉందంటే అల్పకాలిక రసాలకు వశమైపోయి ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ప్రేమనివ్వని ముందు రండి. మనం జ్ఞానంలోకి భార్య వచ్చారనుకోండి, భర్తను కూడా ఏం చెప్పాలంటే, భార్యని భర్త పంపించున్నారు అంటే తప్పకుండా ఆ భర్తకి గుప్తంగా పుణ్యం జమ అయిపోద్ది. బాబా వాణిలో చెప్పారు ఒక వాణిలో. అప్పుడు మనం ఏం చేయాలి? మెల్లిగా బాబాకి దగ్గర చేసి మనం సెంటర్లో ఉన్నాయి పట్టుకొచ్చి ఆయనకి 2 వాక్యాలు చెప్పి, ఏమన్నా ఇంత మంచి వాక్యాలు చెప్పారు భగవంతుడు, భోంచేస్తున్నప్పుడు 2 వాక్యాలు చెప్పామనుకోండి, ఆ ప్రేమను ఇచ్చుకుంటే వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఫాలో అయిపోతారు అంటున్నారు బాబు. మీకు ఏ నియమాలు మీరు ఆచరిస్తున్నారో ఆ నియమాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు, మీ స్నేహానికి బలైపోతారు అంటున్నారు బాబా. అర్థమైందా? ఇలాగ ఎన్నో విషయాలు జరిగినాయి. నెక్స్ట్ పాయింట్,
2:9:75 చెప్తున్నారు బాబా. ఏమని? ఆత్మకి పరమాత్మ నుండి అంతిమంలో ఆజ్ఞ ఎంత సమయం లభిస్తుంది, ఎంత సమయంలో లభిస్తుందని అడుగుతున్నారు బాబా. 1 సెకండ్లో ఉంటుంది, నిమిషం కూడా కాదు. 1 గంట ముందు కూడా ఏం జరుగుతుందో చెప్పరు బాబా. అప్పుడే అష్టరత్నాలు వస్తాయి. తారీఖు నిర్ణయించి పరీక్ష పెట్టరు. అంటే డ్రామా అంతిమ తేదీ నిత్యం అయిపోయింది. ఆ తేదీని, సమయాన్ని బాబా చెప్పరు, సుమారుగా చెప్తారు అంతే ఇక్కడ. కానీ అంతిమ పరీక్ష ఒకే ప్రశ్నతో ఒకే సెకండ్ ఉంటుంది. అందువల్ల పిల్లలు అన్నీ తయారుగా ఉండాలి. మరి బాబా ఏం చెప్తున్నారు? 1 గంట ముందు కూడా వినాశనం చెప్పనంటున్నారు. మరి బాబా చెప్పినప్పుడు మన సంగమయుగం ఆయుస్సు 100 సంవత్సరాలు, ముందు 50 అన్నారు, 70 అన్నారు, 60 అన్నారు. అప్పుడు నేను పుస్తకంలో కొట్టించేసాను 36 నుంచి 96కి అయిపోతుందని. మళ్ళీ దాన్ని 100 చేశారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? అవ్యక్తవాణిలో ఈ డేట్ కావాలంటే మీకు 2వ తారీఖు 9వ నెల 75వ సంవత్సరంలో. ఎక్కడ చెప్పారు ఇది? మన సొంత వాక్యాలు కాదు. మధువనంలో దాదీజీ శరీరంలో వచ్చి భగవంతుడు చెప్పాడు. పరీక్ష ఎంతసేపు ఉంటుంది? 1 సెకండ్ ఉంటుంది. ఏం పరీక్ష ఉంటుంది? నష్టో మోహ స్మృతి స్వరూప, ఆ స్థితి, దాని మీద పరీక్ష ఉంటుంది. రేపు వస్తాయి, ఎలాగా మనల్ని అంతిమంలో పరీక్షలు వస్తాయో ఎలా దాటాలనేది రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుందా అని. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? 1 గంట ముందు కూడా చెప్పరు. కానీ బాబా అంటున్నారు సుమారుగా చెప్తారు. మరి నిన్న నేను బాబా నా చేత చెప్పించారు, ఇంకా 2024కి సమాప్తి అయిపోద్దని. మరి ఏ వాణిలో కొన్ని చెప్పారా బాబా అలాగా? మరి వాణిలో చెప్పలేని మనం ఎందుకు చెప్పాలి? అందుకే బాబా ఇక్కడ చెప్తున్నారు. బాబా చెప్పలేనట్టుగానే చెప్పాలి. కానీ సుమారుగా తెలుస్తుందని అన్నప్పుడు బాబా నాకు కొన్ని అతి క్లిష్టమైన పరిస్థితిలో ఆ క్లిష్ట పరిస్థితిని క్లారిఫై చేయడానికి ఆ అద్భుతమైన తండ్రి, ఇది అద్భుతమైన యజ్ఞం, అద్భుతమైన సేవ. ఈ ప్రపంచంలో మీరు ఒక్కటే ఆలోచించండి, 1,000,000 పుస్తకాలు తండ్రి మధువనంలో వచ్చారు, నీ ఆత్మకి తండ్రి వచ్చారు అక్కడ అని ఒక భగవంతుడు అవతరించిన స్థానాన్ని ప్రత్యక్షం చేయించారు ఆ పుస్తకంలో. బ్రహ్మబాబా శరీరంలో వచ్చినట్టు బాబా చెప్పారు, బ్రహ్మని వేరు చేయకండి, పరంపిత జ్యోతి స్వరూపుడు కాబట్టి ఈ రథాన్ని తీసుకున్నారని క్లియర్గా చెప్పాలి పబ్లిక్ అన్నారు. అందుకు ఆ అంశం అందులో పెట్టాం. తర్వాత దాదీ గారి అంశం పెట్టాం. తర్వాత మీకు అవసరమైతే దగ్గరుండే సెంటర్లకు వెళ్ళండి, లేదు నీ ఇంటిని శివాలయం చేసుకోండి అని పెట్టాం. మరి అంత అద్భుతమైనటువంటి 1,000,000 పుస్తకాల సేవని బాబా మాకు ఇచ్చారు. 50 లక్షలు అయిపోయినాయి అంటే అది మా సొంతం అయితే మేము చేయలేం. అది భగవంతుడు ఎన్నుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక యజ్ఞం ఇది. భగవంతుడు ఎప్పుడు కూడా అందరివాడు, ఎప్పుడు ఒకడివాడుగా ఉండరు ఆయన, అందరు వాడు నాయన. మరి మధువనం నుంచి బాంబే వరకు క్యూ ఉంటుందంటే అప్పుడు బ్రాహ్మణ పరివారం రారు, ద్వాపర కలియుగాల్లో వచ్చేటువంటి భక్తులు క్యూ ఉంటుంది అక్కడ. ఇతర ధర్మాల మతస్థులు కూడా వచ్చేస్తారు కదా. అందుకు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడూ కూడా 1 గంట ముందు కూడా డేట్ చెప్పను, వినాశనం తారీఖు చెప్పను అంటున్నాడు. మరి చెప్పనన్నప్పుడు మనం
విశేషం ఆత్మలైన మనం దీని అంగమేగు ఆయుష్ 100 ఎందుకు చెప్పాం అంటే అది కరెక్ట్ కాదు. మరి నువ్వు చెప్పిన 4 సంవత్సరాల్లో వినాశనం అయిపోతుంది నువ్వు కరెక్ట్ అంటే అది కూడా భగవంతుడు చెప్పింది కాదు. వాణిలో నాకు యజ్ఞము 30 సంవత్సరాల నుంచి నడిపిస్తూ మమ్మల్ని ఎలా నడిపించాడో మా విశ్వాసం ఆత్మలో ఉంది కాబట్టి ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితిలో బచ్చా ఇది ఈ సమయానికి మాత్రం వినాశనం క్లియర్గా అయిపోతుంది, సత్యయుగం వచ్చేస్తుంది అని క్లియర్ చెప్పారు. మీకు చెప్పారు బాబా నా ద్వారానే. అయినా మనం వినాశనం డేట్ చూసి త్యాగం చేస్తామా, తపస్సు చేస్తామా, సేవ చేస్తామా చెప్పండి. బాబా ఎప్పుడు చెప్తాడు వినాశనం అనేది, సృష్టి వినాశనం అనేది వేరుగా ఉంటుంది, కానీ నీ ఆత్మ ఎప్పుడు శరీరం వదిలేస్తుందో అది గుర్తించుకో అని చెప్తారు బాబా. మరి మమ్మాన్ గురించి మనం విశేషంగా చెప్పుకునేటప్పుడు ఆవిడ విశేషత ఏంటి? ఈ సెకండ్ అంతిమ గడి అనుకుంది ఆవిడ. ఒక సెకండ్ గడిచిందంటే ఆ సమయంలో మన శరీరం వదిలేస్తే ఏం పట్టుకెళ్ళామనేది పరిశీలన చేసుకోండి అంటుంది ఆవిడ. కాబట్టి ఎప్పుడు కూడా వాణిని మీకు డౌట్ వస్తే ఏ ప్రశ్న అయినా ఏ వాణిలో ఉందని చెప్తే దాని ఆన్సర్ వాణిలో చూసుకోండి. ఎవరి మాట వినకండి, నా మాట వినొద్దు, ఇంకెవ్వరి మాట వినొద్దు దయించి. సమయం సమీపంగా వచ్చేస్తుంది. అన్నయ్య నాకు ఈ ప్రశ్న డౌట్గా ఉంది, అక్కయ్య నాకు ఈ ప్రశ్న డౌట్గా ఉంది, ఇది ఏ వాణిలో ఉందో నాకు ప్రూఫ్ చేసి చూపించాలన్నారు. కోర్టులో జడ్జి గారు లాయర్ యొక్క కెపాసిటీని బట్టి ఆయన కూడా టాలీ చేసుకుని జడ్జిమెంట్ ఇస్తాడు. మనం నెగ్గాలి అంటే, ప్రపంచంలో నెగ్గాలి, పరివారంలో నెగ్గాలి అంటే వాణి ప్రమాణం లేకుండా మనం ఏమీ చేయలేం. వాణి ప్రమాణం చాలా కావాలి. వాణి అంతే. భక్తి మార్గంలో ఆంజనేయులు సంజీవిని తెచ్చారు. బ్రహ్మబాబా ఎవరు? లక్ష్మణుడు. రాముడు ఎవరు? శివబాబా. మనందరం ఆంజనేయులమే. మనం ఎప్పుడైతే ఈ అవ్యక్తవాణిలు అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఉన్నతైపోతారు. సంజీవిని అది. అందుకే సర్వమానవాళికి శివపరమాత్మ సలహాలనే బుక్కు ఈ వాణిల సారమంతా బయట వాళ్ళకి, భక్తులకైనా, జ్ఞానంలోకి వచ్చే వాళ్ళకైనా పూర్తిగా అర్థమైపోయేలాగా దాన్ని బాబా తయారు చేశారు. 12,000 పుస్తకాలు అవన్నీ. ఇప్పుడు ఇంకో 3,000 పుస్తకాలు తయారవుతున్నాయి. ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది ఆయన జ్ఞానం ఇస్తే అజ్ఞానులు జ్ఞానులుగా మారిపోతారు, తెలివైన వారుగా మారిపోయి పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలుసుకుని పావనం అవుతారని ఆశించి జ్ఞానం చెప్తున్నాడు ఆయన. మరి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలా లేదా? డాక్టర్కి వ్యాధి తెలిసిపోయింది, పలానా మందు ఇవ్వాలని తెలిసిపోయింది. ఈ మందు ఇచ్చేస్తే త్వరగా తగ్గిపోతే నాకు నెల పట్టుకొచ్చి ఫీజు ఇవ్వడనుకుంటే ఎంత తప్పో, అలాగే మనం ఈ పరమాత్మ శివుడు చెప్పిన జ్ఞానం ఇతరాత్మ మన ఎదురుగుండా కూర్చుని ఏదో పొందాలని వచ్చిన ఆత్మలకు ఇవ్వకపోతే చాలా పాపం కూడా తయారైపోద్ది. నిన్న చెప్పారు కదా, తనువు మనసు ధనాన్ని కూడా నేనిచ్చేనది సాధారణంగా ఉపయోగించినా కూడా పాపం తయారైపోద్ది అన్నాడు బాబా. అంచేత వాణిలో ప్రావీణ్యత సంపాదించండి, మాటలో మధురత తీసుకురండి, కర్మలో ధర్మము సత్యత ఉంచండి, మీరు బాబు సమానం అయిపోతారు. వాణిలో మధురత, మాటలో మధురత తీసుకురండి, కర్మలో ధర్మము సత్యాన్ని నింపండి. ఎవరు ఏమనుకోనివ్వండి మనల్ని. భూమి బద్దలాసిపోయినా కానీ ఒక వాణిలో చెప్పారు ధర్మం వదలొద్దని.
అంచేత జ్ఞానము, ఈ జ్ఞాన పుస్తకాలు మీరు మీ బంధువులకి, స్నేహితులకి ఇచ్చేస్తే తప్పకుండా పావన అయిపోతారు. ఒక సిస్టరు, అంటే ఒక బయట ఆత్మలో ఈ కోటి పుస్తకాలు సేవ పంచిపెడుతున్నప్పుడు తాడేపల్లిగూడెం దగ్గరలోనే ఒక అన్నయ్య హైదరాబాద్ ఏరియా నుంచి వచ్చి మోటార్ సైకిల్ తీసుకుని పంచిపెట్టుకునేవాడు. ఆయన రోజుకు 2-3 గ్రామాలు. నేనేమన్నానంటే, ఈ బుక్ కూడా పంచిపెట్టి అన్నయ్య కొనుక్కోమను, వాళ్ళకి డబ్బులెట్టి అంటే అన్నయ్య పాపం కోఆపరేట్ చేశారు. ఈ 60 రూపాయల బుక్ని ఒక అక్కయ్య గారు, బాబు పెద్ద బుక్ కూడా ఉందంటున్నావు కదా, ఒక నిమిషం ఉండని చెప్పి లోపలికి వెళ్ళి డబ్బంతా తడిగితే 20 రూపాయలు ఎంతో, 24 రూపాయలు ఉందట. ఆవిడ 24 రూపాయలు పట్టుకొచ్చి అతనికి ఇచ్చి, బాబు నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి కానీ చదవాలని కుతూహలం ఉందంటే, అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. ఏం చేయనంటే, తప్పకుండా ఇచ్చేయండి, అవసరమైతే తిరిగి 24 రూపాయలు కూడా ఇచ్చేయండి. ఆవిడలో ఉన్న తపన మనకు పుణ్యకథను జమ చేస్తుంది. అంచేత తపనున్న ఆత్మ తీసుకుంటుంది. ఇంకా ఇల్లు శివాలయం అయిపోయింది, ఒక సెంటర్ అయిపోయింది, ఆ ఊర్లో బాబా సెంటర్ అయిపోయింది, నీకు నో డౌట్ అని ఇప్పించారు. ఆ తర్వాత ఆవిడ ఫోన్ చేసి, ఆవిడ కాదు ఇంకో ఆవిడ కూడా కొనుక్కున్నారు, ఇంకో ఏరియాలో. ఆవిడ వారం రోజులు చదివేసి, బాబు ఎంత గొప్పగా ఉంది ఈ జ్ఞానము, నాకు ఇంకా పెద్ద బుక్ ఉంటే ఇవ్వండి అన్నారు. అందుకే ఈ కోటి పుస్తకాల సేవలో బాబా ఏం చెప్పారు, సత్యోగంలోకి వచ్చే 3 కోట్లు వచ్చేస్తారు. కొద్దిగా రాయల్ ఫ్యామిలీలోకి వచ్చే వాళ్ళు కూడా వేలి మీద లెక్కెట్టి వాళ్ళు ఉంటారని చెప్పారు బాబా. లాస్ట్ని వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఫస్ట్ మార్క్ ఎప్పుడు తీసుకుంటారో, సంగమయుగంలో ఎక్కువ 15 రోజులు చాలన్నారు బాబా. ఇవన్నీ చూసుకుంటే కరెక్ట్గా క్లారిటీ బాబా చెప్పిన సత్యం అయిపోద్ది అక్కడ. మనం అనుకుంటాం 15 రోజులు చాలంటున్నాడు ఈయన, మనం 15 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఆయన అలా చెప్తుంటారులే అని మాట తీసి పక్కన తెస్తాం మనం. నువ్వు 15 సంవత్సరాలతో ఉన్నాం, మొన్న చెప్పాడు కదా బాబా, 4 సబ్జెక్టులో శ్రీమతానుసారంగా నీకు వచ్చే విఘ్నాల్లో ఎంత సమయంలో సఫలత పొందేవో దాన్ని బట్టి ఉంటుందండి. మరి లాస్ట్ని వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా 16,108 మాలకు కూడా వచ్చేస్తారు. ఎలాగొస్తారు? మనసులో అనుభవం చేసుకోండి. మురళి మీద సంలగ్నత ఉన్న ఆత్మ లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ నెంబర్ తీసుకుంటుంది అంటారు. లాస్ట్ ఫస్ట్. కాబట్టి వాణి అమ్మ 15 సార్లు ఎందుకు చదువుకునేవారు ఆవిడ. వాణి 15 సార్లు బాబా అలా చెప్పగానే ఫస్ట్ ఆవిడే చదువుకునేవారు. అంతే, బ్రహ్మబాబా కంటే ముందు కర్మాతీత స్థితి పొందేసింది ఆవిడ. క్యాన్సర్ అనేది కేవలం శరీరానికి వచ్చింది అనుకుంటున్నాం మనం. క్యాన్సరు అది నామనాలు. ఆవిడికి కర్మాతీత స్థితి పొంది మార్గం లభించింది కాబట్టి మరణం లభించింది, కానీ మరణము, క్యాన్సర్ అనే వ్యాధి ఆవిడ మరణం తీసుకురాలేదు. మీరు బాగా గుర్తుంచుకోండి. మా అమ్మకి మరణం అనేది క్యాన్సర్ ఆధారంగా ఆవిడ చనిపోలేదు, మార్గం లభించింది కాబట్టి మరణం నిమిత్తం అయింది అక్కడ. మరి గుల్జాదాది గారికి వారికి కూడా క్యాన్సర్ వచ్చింది. వారు ఎందుకు ఎన్నాళ్ళు ఉన్నారు వారు? ఇప్పుడు వరకు ఉన్నారు వారు. 88లోనే ఎప్పుడో వచ్చింది వారికి. మరి వారికి క్యాన్సర్ వచ్చింది, వీరికి క్యాన్సర్ వచ్చింది. దాది గారు ఇప్పుడు గుల్జాదాది గారు క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ఉన్నారు వారు, ఇంకా ఉంటున్నారు. మా అమ్మ క్యాన్సర్ వచ్చి చాలా కొద్ది సమయంలోనే శరీరం వదిలేశారు. అదే బాబా చెప్తారు, మార్గము లభించిన ఆత్మకి మరణం అనేది నిమిత్తం అయింది, అంతేగాని అది మరణం మాత్రం, వ్యాధి మాత్రం మరణం తీసుకురాలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్. మా అమ్మకి సూక్ష్మతను వెళ్ళిపోయి పరంధామ నివాసిగా ఆయన పరమాత్మ దగ్గరగా ఉండేటువంటి వ్యక్త సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మ బంధన, ఈ 4 బంధనాలు ఆవిడికి సంపూర్ణం అయిపోయినాయి.
లేవు, ఇంకా ఈ ప్రపంచంలో లేదు. ఒక్క సెకండ్ లేదు. నాలుగు పైన వేసి కింద 4 వేసేటప్పటికి 4 తీసేయండి అన్నప్పుడు ఏముంటుంది? 0 ఉంటుంది. పైన అంకి 4 వేసాం, ₹4 బజారుకి పట్టుకెళ్ళాం, కింద ₹4 పెట్టి ఏదో వస్తువు తెచ్చాం. ఎంత మిగిలిందంటే ₹4 మీరు ఇచ్చారు, వస్తువు ₹4, మిగిలింది ఏంటంటే 0. శాశ్వతం ఏమీ లేదు, డబ్బులు మిగలలేదు. అలాగే మా అమ్మకి ఏమేమి పొందింది? బ్రహ్మబాబా కంటే ముందు ఎందుకు వెళ్ళారు ఆవిడ? వ్యక్త సృష్టి యొక్క బంధన లేదు అంటే ఈ సృష్టిలో ఇంకా ఈ సాకార లోకంలో ఆవిడికి బంధన లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి వర్తింతది ఇది. వ్యక్త సృష్టి యొక్క బంధన లేదు. వ్యక్త సృష్టి అంటే ఈ సాకార లోకం. ఈ సాకార లోకంలో ఈ భూమి మీద ఎక్కడ పుట్టడానికి వారికి బంధన లేదు. వ్యక్త సృష్టి యొక్క బంధన, శరీర బంధన, ఈ పంచతత్వాలతో తయారయ్యే శరీర బంధన లేదు. సంబంధ బంధన, మనతోటి సంబంధం, ఎవరితోటి సంబంధం లేదు. కర్మ బంధన అంటే శాస్త్ర కర్మ అనుభవించడానికి సత్యయుగంలోకి వస్తుందంటే ఆత్మ శాస్త్రకర్మ బంధనం ఉంది అక్కడ. కలియుగంలోకి వస్తుందంటే ఆత్మ అక్కడ కూడా వ్యర్థకర్మ అనుభవించడానికి నిమిత్తం అయిపోయింది అక్కడ డ్రామానుసారంగా. అంచేత లేదు. అంచేత వారికి 65లోనే శరీరం వదిలేసి సూక్ష్మతనికి వెళ్ళిపోయారు. చాలామంది అంటారు మా అమ్మ గురించి, ఇంకో జన్మ తీసుకున్నారండి. ఎక్కడున్నారు ఇంకో జన్మ తీసుకుని? సాధారణంగా ఫస్ట్ జంటకి లాస్ట్ జన్మే ఉంటుంది. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం అందరం కూడా ఎందుకంటే మురళిని 15 సార్లు చదువుకున్నారు వారు. జానకిదాది వారు కూడా 3 సార్లు చదువుకున్నారు. మనం ఒక్కసారి చదువుకోవటం అలా ఉంచండి. అసలు భగవంతుడు దాది గారి శరీరంలో 69 నుంచి 2015 వరకు ఎన్నిసార్లు వచ్చారో కూడా మనకు తెలియదు. సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదండి, లోతుకి వెళ్ళాలి కదా. ఏం చెప్పారు బాబా, ఏ డేట్ని ఏం చెప్పారు, దీంట్లో రహస్యం ఏంటి, నేను దీన్ని ఎలా ధారణ చేయాలి, దీన్ని నా జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి, దీని ఆధారంగా పరివారాన్ని ఎలా పరిశీలించాలి, పరివారాన్ని పరిశీలించడానికి కూడా జ్ఞానం కావాలి. లేకపోతే ఏమవుద్దంటే పరివారంలో విశ్వమహారాజా వివాళ్ళు ఉంటారు, దాసీల వివాళ్ళు ఉంటారు, ప్రజల వివాళ్ళు ఉంటారు. ఈ మూడట్లో వీళ్ళని పరిశీలించి వీళ్ళ సాంగత్యం మీరు చేసుకోవాలి జాగ్రత్తగానే. లేకపోతే సాంగత్య దోషం కూడా మీ నెంబర్ని కింద దింపేస్తుంది. అంచేత జ్ఞానం చెప్తుందన్నమాట. ఈ బ్రాహ్మణాత్మ భవిష్యత్తులో ఈ పదవి పొందుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తాడు అక్కడ బాబా. వాణిలో చెప్పాడు కదా, దాది చేస్తారు, దీదీ చేస్తారు, టీచర్ చేస్తారు అని నువ్వు అనుకుంటే వాళ్ళకి నువ్వు ఆధీనం అవితే అధికారి అవ్వలేవు, నువ్వు వాళ్ళకి ప్రజలు అవుతావని చెప్పాడు. అంచేత వాణికి డెప్త్ ఇవ్వండి. మీకు అన్ని హృదయాలు కూర్చోబెట్టడానికే బాబా నా చేత చాలా రియల్గా, రాయల్గా, ప్యూర్గా చెప్పిస్తున్నారు బాబా విత్ డేట్స్. కాబట్టి మీ అందరికీ చక్కగా షేర్ చేసుకోండి. ఇటువంటి సమయం మళ్ళీ మీకు రాదు. ఇంకా సాధ్యాన్ని మెత్తికి 1 మంత్ 15 డేస్లో మొత్తం అయిపోతాయి ఇంక వాణీలు. నేను కూడా చెప్పేది కూడా ఏమీ లేని, చెప్పలేను కూడా, అవసరం కూడా లేదు మీకు. అప్పుడు మెమరీ కార్డులు తయారు చేసేస్తాం. ఇంకెన్నాళ్ళు చెప్తాం మేము మాత్రం, అక్కడ కోర్సు లేని ఇంకేం చెప్తాం. ఇవాళ వాణి మీరు వింటున్నారు అంటే మళ్ళీ రేపు వాణిని స్వామి వరకు మీరు మనసులో మననం చేసుకోవాలి. ఏ విధంగా అయితే శ్వాస మన తెలియకుండానే నడుస్తుంది, అంచేత శరీరం పనిచేస్తుంది. మన కనురెప్ప
మన తెలియకుండానే కనురెప్పలు పడుతూ ఉంటాయి, మూసుకుంటాయి, తెరుచుకుంటాయి. ఎంచేత కన్ను చాలా సున్నితమైన అవయవము. ఆ రెప్పలు పడి తెరుచుకుని ఉండకపోతే కంటెం నీళ్ళు వచ్చేస్తాయి. భగవంతుడి సృష్టి ఎంత గొప్ప అద్భుతమైన సృష్టి తెలుసా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఆ తండ్రి ఏం చెప్తున్నారు మనందరికీ, పిల్లలు నా వాణీలు చదువుకోండి, మళ్ళీ అందరికి ఇచ్చేయండి. డాక్టర్ యూనివర్సిటీలోంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఒక్కడే వైద్యం చేసుకుంటాడా? వాళ్ళ కుటుంబానికి వైద్యం చేస్తాడా? లేకపోతే ప్రజలకు వైద్యం చేస్తాడా? ఎంత కోటీశ్వరుడైనా డాక్టరు ప్రజలకు వైద్యం చేయకుండా ఎక్కడ ఉండరు. నేను చూడలేదు నా జీవితంలో. అలాగే మీరు ఎన్నాళ్ళు సెంటర్కి వెళ్తారు, ఎన్నాళ్ళు అక్కడ వింటారు, మీరు టీచర్ అవ్వాలి కదా. బాబా ఏం చెప్పాడు, కర్మాతీత స్థితి పొందే ఆత్మకు గుర్తు సెంటర్ ఓపెన్ చేస్తారో పుణ్యాత్మ అయిపోతుంది వెంటనే అన్నారు బాబా. కానీ గీతా పాఠశాలకి విద్య ఏంటంటే నువ్వు చదవాలి, వాళ్ళని చదివించాలి, తర్వాత నువ్వు ఆ స్థానంలో ఉండకూడదు, వేరే స్థానానికి వెళ్ళిపోవాలన్నాడు బాబా. ఎవరున్నారు అక్కడ ఈరోజు ఆ మహావాక్యాన్ని ఆధారంగా తీసుకొని పాత్ర అభినయిస్తున్న వాళ్ళు చాలా ధన్యులు. ఉంటే మనకు అనవసరం, కానీ మన సబ్జెక్ట్ పాయింట్ టు పాయింటే చెప్పాలి. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చాడు అంటే ఆ వ్యాధి లక్షణాలు బట్టి మందు వేయాలి. ఓకే, అంచేత నియమాల గురించి చెప్పారు బాబా, ఇవాళ వినాశనం గురించి చెప్పారు బాబా. మూడోది ఏం చెప్తున్నారంటే భక్తుల గురించి చెప్తున్నారు బాబా. భక్తులు అంతిమలో మీ నుంచి ఏం గ్రహిస్తారంటే మన కర్మను వాళ్ళు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత వాళ్ళు అది సంస్కారంగా తీసుకెళ్ళిపోయి పరంధామకి వెళ్ళిపోతారు. ద్వాపరయుగంలో కలియుగంలోని భక్తులుగా జన్మ తీసుకున్నప్పుడు అంతిమలో మన యొక్క సాక్షాత్కారాలు శ్రేష్ఠ స్థితిని చూసి వాళ్ళు అక్కడ విగ్రహం తయారు చేస్తారు. వాళ్ళు అవి ఇన్పుట్ అయిపోతాయి. లాస్ట్లో ద్వాపరయుగం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అవి బయటకు వచ్చి సంగమయుగంలో లాస్ట్లో శ్రేష్ఠ దేవతల యొక్క శ్రేష్ఠ కర్మని వాళ్ళు సంస్కారంలో నింపుకుని, ఆహా వీళ్ళ దేవతలు ఎంత గొప్పవాళ్ళు అనే సంస్కారాన్ని నింపుకుని పరంధామకి వెళ్ళిపోద్ది ఆత్మ వినాశనం అయిపోయిన తర్వాత. మళ్ళీ భూమి మీదకి జన్మ ఎప్పుడు తీసుకుంటుంది? భక్తి ఆత్మ కదా. అందుకే మధువనంలో పీస్ పార్క్ నుండి బాంబే వరకు క్యూ చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. అది దాని డేట్ తర్వాత చెప్తాను. చాలా ఎర్లీగా ఉంది దాని డేట్ కూడా. దాదీ గారు కూడా ఉండటానికి కారణం అదే. 3వ గంట మోగిందంటే బాబా ఏం చెప్పారు, సంకల్పాలు పెరిగిపోతాయి, పురుషార్థం చేయలేరు. ఇంకోటి చెప్పారు బాబా, సమస్యలు కూడా పెరిగిపోతాయి. మీరు మరి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ 3వ గంట మోగితే సమస్యలు పెరిగిపోతాయి, సంకల్పాలు పెరిగిపోతాయి, పురుషార్థం చేయలేరు. అక్కడి వరకు చేసుకున్న పురుషార్థానికే మీకు మార్కులు పుణ్యపాపఖాతాలు జమ అవుతాయన్న. 3వ గంట ఎవరు? దాదీజీ. వారిని ఎందుకు జీవించి ఉంచారంటే, నిజంగా చెప్పాలంటే వారు జీవించి ఉండటం వల్ల మనం ఇంకా కొంచెం పురుషార్థం చేసుకుని, త్యాగం చేసుకుని, సంలగ్నత పెట్టుకుని, ఓహో తండ్రి ఇంకా ఇంత జ్ఞానం ఉందా అని మనం ఉత్సాహం పొందడానికి వారు జీవించి ఉండటం మనకు మంచి ఇచ్చింది. మరి మీరు వాణిలో చదువుకున్నారా? ఎవరైనా చెప్పారా? మీకు చెప్పారంటే మంచిదే, వాళ్ళు చాలా ఉత్తమములు. ఆ విషయాన్ని దాచారంటే మరి మీకేం తెలుస్తుంది? 2 గంటలు అయిపోయినాయి. మమ్మది ఒకటి,
బ్రహ్మదోటి, దాది. 3వ గంట మోగింది అంటే గుర్తుంచుకోండి, సమస్యలు పెరిగిపోతాయి. ఎక్కడ? లౌకిక అలౌకికంలో కూడా పెరిగిపోతాయి. ముఖ్యంగా బాబా అలౌకికం గురించే చెప్తారు. అలౌకికంలో సమస్యలు పెరిగిపోతాయి. ఒకటి, సంకల్పాలు పెరిగిపోతాయంట. మనకి ఎన్నో సంకల్పాలు వచ్చేస్తాయి. పురుషార్థము చెయ్యలేరు అని చెప్పారు. ఎవరు చెప్పారు? సృష్టికర్త చెప్పారు. ఎవరు చెప్పారు? జ్ఞానసాగరుడు చెప్పారు. ఎక్కడ చెప్పారు? మధువనంలో చెప్పారు. ఎవరి శరీరంలోకి వచ్చారు? దాదీజీ శరీరంలోకి వచ్చి చెప్పారు. అందరి సమక్షంలో చెప్పారు. సీక్రెట్లో ఏదైనా రూమ్లో కూర్చొని ఎవరికో కొద్దిమందికి చెప్పలేదు కదా. మరి ఆ సీక్రెట్ లేనిది మనం ఎంత ప్రపంచాన్ని అందరికీ చెప్పేయాలి. బాబు, ఇదిగో 3 ఉన్నారు మహారథులు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఉన్నారు, కొంచెం ఇప్పుడైనా కొంచెం ఏదైనా సేవ చేసుకోండి, లేకపోతే ఒకసారి శివబాబాని దండం పెట్టుకుని వెళ్ళండి బయటికి. ఇలాగ మనకి జాస్ ఇప్పించాలి వాళ్ళకు కూడా. మనకి తెలిస్తే కదా వాళ్ళకి జాస్ ఇప్పించడానికి. మరి ఎన్ని ఎందుకు దాచేసారు, ఏం జరిగిందో వాడికి తెలియదు. కానీ బాబా ఇంకొక నెల 15 రోజుల్లో హయ్యెస్ట్ మీకు ఇంకా నాకు ఈ విషయంపై బాబా జాస్ ఇప్పించలేదని కంప్లైంట్ లేకుండా చెప్పుకుంటున్నారు బాబా మీ అందరికీ. నాకు 2 రోజుల క్రితం ఒక ఐడియా కూడా ఇచ్చారు బాబా. ఎంచేతంటే మీరు నాకు చాలా దగ్గర సోదర ఆత్మలు. మీరు మీకు చెప్పకుండా నేను ఉండలేను. ఇదే వాణి ఇంగ్లీష్లో బుక్ తీసి ఇలాగ అండర్లైన్ చేసిన పాయింట్లన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్పేయి, నువ్వు వరల్డ్ అంతా వెళ్ళేలాగా నేను చేస్తానన్నారు బాబా. పాపకి చెప్పాను, అమ్మ తీయి కొంచెం, నేను 2 చూడాలి కదా. ఇది తెలుగులో ఎలా ఏం చెప్పారు బాబా? మొత్తం వాణి చెప్పట్లేదు మీకు, నేను అందులో సారం తీసి చెప్పేస్తున్నారు బాబా నా ద్వారా. నేను అనేది రాకూడదు, ఒకసారి వచ్చేస్తుంది అలాగా. బాబా అందులో సారం తీసి చెప్తున్నారు బాబా. బాబా నేను ఆలోచించాను, బాబా తెలుగులోనే చెప్తున్నాం, కనవ భాషలు లేవు అని నేను కొంచెం లోపల కలత చెందుతున్నాను. అప్పుడు మొత్తం అంతా తెలుగు అయితే అంత బాగుండు బాబా. ఈ బుక్కులు 1 కోటి కాదు, ఒక 100 కోట్లైనా పంచిపెట్టేద్దాం, తెలుగు అయితే ఎంత బాగుండు బాబా, ఇది మొత్తం ప్రపంచం అంతా ఒకే భాష అయితే అనుకుని. నిన్న చెప్పారు కదా, శుభచింతన అన్నాడు. ఇది ఈ చింత అనేక చింతను తొలగించదని. అప్పుడు బాబా చెప్పారు, ఇంగ్లీష్ బుక్కులు కొనుక్కున్న అన్నీ లేవు. బాబా చెప్పారు, ఈ డేట్ నుంచి తెలుగులో ఉంది కదా, అది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా, అండర్లైన్ చేసుకుని అది కూడా చెప్పి నా జ్ఞానము ప్రపంచం అందరికి వెళ్ళిపోవాలి. ఆయన ఆశ అదే. మనం ఆశ దీపాలు, మనం ఆయన ఆశని మనం దీపంగా వెలిగించుకోవాలి. ఆయన ప్రమిద ఇచ్చాడు అంటే మన శరీరం ప్రమిద. నూనె ఇచ్చాడు అంటే జ్ఞానం చెప్పాడు. ఒత్తేసాడు అంటే మన ఆత్మనే తయారు చేశాడు. ఇంక వెలిగించడం ఉంది. వెలిగితే కాంతి వచ్చేస్తుంది. ఒకసారి సంకల్పం చేయండి అందరూ కూడా. బాబా ఇంగ్లీష్ భాషలో కూడా ఈ సత్యజ్ఞానము వరల్డ్ అంతా, ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి బాబా. ప్రపంచం అంతా ఇంగ్లీష్ తెలుసు కదా. ఈ సత్యజ్ఞానము ఇలా ఈ తెలుగులో ఉన్నాయి, అవి చెప్పించి బాబా అని ఒకసారి సంకల్పం చేయండి. ఈరోజు మనం సమాప్తి చేసుకుందాం ఈ వాణిని.
అందుకే బాబా ఆదిలో ఇంగ్లీష్ వాణిలే చదివించారు నా చేత బాబా. అప్పుడు నాకు హిందీ రాదు. 8 నెలల్లో చదివించేశారు బాబా. 9వ నెలలో గర్భస్థ శిశువు ఎలా అయితే బయటకు వచ్చేస్తుందో 9వ నెలలో షాప్ క్లోజ్, వైద్యం లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోయి ప్రపంచానికి. ఆత్మకి వైద్యం చేయి, శరీరానికి వైద్యం చేసే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు, మానే అన్నారు బాబా. 8 నెలల్లో 20 సంవత్సరాల వాణీలు జీర్ణించేసి లోపల తాగించేసి నరనరాల్లో నింపేశాడు బాబా. ఎవరు చెప్తారో ఆన్సర్ ఆయనే చెప్పేవాడు నాకు. అదే ఆదిలో జరిగేది మళ్ళీ అంతిమంలో జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇది విశ్వానికి ఉపయోగిస్తాడు. ఆ రోజు నన్ను తయారు చేయడానికి చదవమన్నారు బాబా. నాకు అర్థం అవ్వట్లేదు బాబా, ఇది చాలా క్రిటికల్గా ఉందంటే 3 సార్లు చదువు, నేను చెప్తాను అర్థం అన్నారు బాబా. భగవంతుడు మనతో మాట్లాడతాడండి, తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడకుండా ఆయన ఉంటారా? ట్రాఫిక్ కంట్రోల్లో ఉంది, ఒక్క నిమిషం చేసి. మీరు మళ్ళీ రేపు వాణి ఇని వరకు మననం చేసుకొని సింపుల్ పాయింట్సే కదా. ఏమన్నారు బాబా? 1 గంట ముందు కూడా వినాశనం చెప్పను. అప్పుడే ప్రశ్న ఒకటే, ఆజ్ఞ ఒకటే, 1 సెకండే ఉంటుంది, అప్పుడే అష్టరత్నాలు తయారవుతారన్నారు. మరి అష్టరత్నాల్లో బ్రహ్మ తప్ప ఎవరి గురించి మనం ఏదో చెప్తాం, వాళ్ళు ఎలాగైపోతారు, వీళ్ళు ఎలాగైపోతారు, వాళ్ళు అలాగైపోతారని. ఆయన ఏమంటున్నాడు? అంతిమంలో ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళే అష్టరత్నాలుగా వస్తారంటున్నాడు బాబా. అంటే అష్టరత్నాల నెంబర్ అప్పటి వరకు ఫిక్స్ అవ్వలేదు. ఆల్రెడీ ఫిక్స్ అయిన డ్రామా ఇది రిపిటేషన్ అవుద్ది. సినిమాని ఒకసారి తీసిన తర్వాత సెన్సార్ చేసి దాని సర్టిఫికెట్ ఇచ్చి బయట రిలీజ్ చేస్తారు. ఇంక రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎడిటింగ్ చేద్దామంటే అసలు సెన్సార్ బోర్డు ఒప్పుకోదు. ఈ సినిమా కూడా అంతే, ఈ డ్రామా కూడా అంతే. ఎవరొస్తారు బాబాకి తెలుసు. కానీ బాబా ఏమంటున్నాడు? లాస్ట్ నెంబర్ వరకు నెంబర్ ఫిక్స్ అవ్వలేదు అన్నాడు. నెంబర్ ఫిక్స్ అవ్వలేనప్పుడు మన నోటంపడ పలానా XYZ సెకండ్ కృష్ణుడు, థర్డ్ కృష్ణుడు అని చెప్పటం మన సొంత మతం అవుతుంది. అది పరమాత్మ అవుతుంది తప్ప పరమాత్మ మతం అవ్వట్లేదు. చెప్పొచ్చా మరి అలాగా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడు ఈరోజు ఈ డేట్ని? అంతిమ సమయంలో ఆజ్ఞ 1 సెకండ్ ఉంటుంది. 1 గంట ముందు కూడా నేను వినాశనం అవుతుందని చెప్పను. కానీ ఏం చెప్పాడు? సుమారుగా మీకు తెలుస్తుంది అని చెప్పారు. అందరికీ తెలిసిపోద్దా? నాకు చెప్పారు బాబా ఒక క్లిష్ట పరిస్థితిలో. మరి అక్కడ కండిషన్ పెట్టాడు కదా, సుమారుగా తెలుస్తుంది అంటే. నాకు సుమారుగా 2024కి వినాశనం అవుతుందని నాకు కరెక్ట్గా బాబా చెప్పారు. రేపు అవలేదు మీరు నిందించినా నేను దాన్ని స్వీకరించను. ఎందుకు స్వీకరించనంటే బాబా చెప్పింది నేను చెప్పటం వరకే. దాంట్లో ఫలితం వస్తుందా, ప్రాప్తి వస్తుందా,
అవమానం వస్తుందా, లేదు పాపం వస్తుందా, లేదు నీకు శిక్ష పడుతుందా, లేదు నువ్వు ఎవరినైనా పాడు చేసావా, ఇన్ని ఆలోచనలు ఆలోచించను నేను, నా జీవితంలో లేదు అలాగా. బాబా ఏదైతే వాణిలో చెప్పాడో అది మీ హృదయంలో కూర్చోబెడతాను. బాబా ఏదైతే స్పెషల్గా నా చేత 2 సంవత్సరాల ముందు ఏ కార్యం చేయించాలో దాని గురించి చెప్పింది కూడా మీ బుద్ధిలో కూర్చోబెడతాను. వాణిని హృదయంలో కూర్చోబెడతాను, టచ్చింగ్ని మీ బుద్ధిలో కూర్చోబెడతాను. అది జరగపోయినప్పటికీ కూడా నేను చింతించను. ఎందుకంటే సత్యమైన వాడు చెప్పాడు, సత్యం మీకు చెప్పాను. జరగలేదంటే ఇంకా అందులో ఇంకా ఎంతో కళ్యాణం ఇమిడి ఉంటుంది. కానీ అలా జరగదు, మ్యాక్సిమం జరిగిపోద్ది. ఇలా చెప్పుకుంటే మనకి రాత్రి 12 అయిపోద్ది. కాబట్టి చక్కగా వాణిల్ని ఈ మననం చేసుకోండి. ఇప్పుడు లైవ్లో వస్తుంది కదా మీకు, లైవ్ అనేది మన జీవితాన్ని లైఫ్కి పనిచేస్తుంది. లైవ్ మీన్స్ లైఫ్ని వృద్ధి చేస్తుంది. లైఫ్ మన లైఫ్ని మార్చేసింది ఈ లాక్డౌన్లో. నా జీవితాన్ని కూడా మార్చేసింది, మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. రేపు ఇంగ్లీష్ మీడియంలో వెళ్తే ఎంతమందిని మార్చేస్తాడో మహానుభావుడు. వాణి టు వాణియే చెప్పాలి, డేట్తో సహా. అది ఆయన కోరుకునేది. ఇంకనవా ఏమి చెప్పకూడదు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయొచ్చు. ఏం చేద్దంటే ఎక్స్ప్లెనేషన్ లేకపోతే వాణిని చదువుకుంటూ వెళ్ళిపోతే నవల కింద అయిపోతుంది. నవల చదువుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోద్ది. నేను చెప్పక్కర్లేదు, అది మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా వాణికి ప్రాధాన్యత ఇవ్వండి. సంగమయుగంలో ఎక్కువలో ఎక్కువ ఎన్ని రోజులు అంటే 15 రోజులు. లాస్ట్ని వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ డివిజన్లోకి వస్తారు. ఎలాగొస్తారు మీరు ప్రశ్న వేసుకోవాలి. ఎలా వస్తారని చెప్పాడు? మురళి మీద సంలగ్నత. సంశయం రాదండి. బాబా ఇది చెప్పారంటే అది చేసేస్తారు. నేను జ్ఞానంలోకి వచ్చిన 8వ రోజుని నేను బహురూపిని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడతానన్నారు. వెంకటేశ్వర స్వామి రూపంలో నువ్వు కనపడ్డావు, ఓకే. 11వ రోజున ఏమొచ్చింది? హరిజన, గిరిజన, కొండ, కోణంలోకి వెళ్ళి ఒక్క బిందువు భగవంతుడు వచ్చేది నీ ఆత్మకి తండ్రి అని ఒక బుక్ కానీ మైక్రోఫోన్లో కానీ చెప్పండి, వాళ్ళు దాహంతో ఉన్నారు అన్నాడు బాబా. నాకు ప్రింట్ అయిపోయింది అది. అంతే. అప్పుడు ఒక కారు కొనుక్కుని అలాగే వెళ్ళిపోవడం మొదలెట్టాను నేను. ఈ రోజు వరకు కూడా అది జరుగుతూనే ఉంది. అంటే అక్కడ మురళి మీద సంలగ్నత అంటే దాని అర్థం అది. నువ్వు ఇంకెవరి మాట అనకూడదు. నీకు అనేక రకాల ఆటంకాలు వస్తాయి. మాయమాల్లో పూసలు కూడా జ్ఞానంలో ఉన్న వాళ్ళే ఉంటారని చెప్పాడు బాబా. వాళ్ళకి నువ్వు ప్రసిద్ధి అయిపోతావని, పేరు పైకి వస్తుందని నిన్ను ఆటంకపరిచారనుకో, నువ్వు ఆగకూడదు. అక్కడ ఆటంకపరుస్తారు తప్పకుండా. నీకు కావాల్సింది ఏంటి? మురళి కావాలి. అర్థమైందా? అంచేత మురళిని మీద సంలగ్నత పెట్టుకోండి. నిజంగా ఈ మురళీలు మీరు చదువుకున్నా కూడా కొన్ని అర్థం అవ్వవు. అంత అర్థం చేయిస్తారు బాబా మనకి. అర్థం చేయించి ఇస్తారు. ఆదిలో ఇంగ్లీష్ మురళీలు చదువుకున్నాం, చాలా బాగా అర్థం చేయించారు మహానుభావుడు. ఆయన రుణం నేను తీర్చుకోలేను. మళ్ళీ అంతిమలో ఏం చెప్పాడు? ఒక 2 రోజుల క్రితం ఎలాగా చెప్పాలని అనుకుంటే బాబా ఏమన్నారంటే, కొన్ని బుక్కులు లేవంటే, పాపం ఉన్న బుక్కుల్లో ఈ తెలుగులో ఉన్నాయి, వెంటనే ఇంగ్లీష్లో ఎవరో ఒకటి చెప్పండి, హిందీలో కూడా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు బాబా, హిందీలో కూడా చెప్పండి. మ్యాక్సిమం 16,108 తయారైపోద్దని చెప్పారు. రెడీగా ఉన్నారో వాళ్ళు కొంచెం పాలిష్ పెట్టాలంతే, మేకప్ చేయాలి. మీరు వినేవాళ్ళు ఈ మురళిని ఇంత సంలగ్నతో వినేవాళ్ళు తప్పకుండా మీరు 16,108 వస్తారు. తప్పకుండా వస్తారు. అది రూల్ అంతే. అది 1000 మంది కోట ఇచ్చానని చెప్పారు బాబా ఒక్కొక్క సందర్భంలో. నాకు నీ ద్వారా 16,108 1000 మందిని తయారు చేస్తాను, డ్రామాలో నీకు ఆ పాత్ర ఉంది అన్నారు బాబా. ఇప్పుడు ఇలా తయారు చేస్తారు మహానుభావుడు. మిగిలిన వాళ్ళు ఎక్కడ తయారవుతారంటే ప్రతి స్టేట్లో నీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ తయారవుతారని చెప్పారు బాబా. ఒకళ్ళకే అన్నీ ఇచ్చారు బాబా.
అందరికీ పంచిపెడతారు, అన్నీ భాగ్యాన్ని అందరికీ పంచిపెడతారు. బ్రహ్మబాబా సంపూర్ణం అయిపోయారు, మా అమ్మ సంపూర్ణం అయిపోయారు, ఫస్ట్ కృష్ణుడు లక్ష్మి రెడీ అయిపోయారని వినాశం చేశారు ఆయన? చేశారా? చేయలేదు. అందరూ తయారవ్వాలి ఆయనకి. ఆయన దృష్టి అందరి మీద ఉంటుంది. అలాగే మనకి కూడా ప్రపంచం అందరూ తయారవ్వాలని సంకల్పం చేసుకోండి. ఓం శాంతి. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబా. నమస్తే బాబా. త్వరగా ఇంగ్లీష్ వాణీలు కూడా చెప్పించండి, అయ్యే హిందీలో కూడా చెప్పించండి. మ్యాక్సిమం వరల్డ్ కవర్ అయిపోతుంది కదా బాబా. ఎందుకంటే నీ వాణీలు వాళ్ళ హృదయాలు కూర్చోపెట్టాలి బాబా. నీ హృదయంలో నుంచి వచ్చిన వాక్యాలు వాళ్ళ హృదయంలో కూర్చోపెట్టాలి. అలాగే చేసి పెట్టి బాబా మా అందరికీ. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.